హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన 90 కిడ్స్ ఇష్టంగా తిన్న స్నాక్స్లో ఈ గొట్టాలు ఒకటి కదా. అప్పట్లో మనకి పావులకు 5 వచ్చేవి. 5,000కి 5 పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎనీ టైం స్నాక్స్ లాగా యూజ్ అయ్యేవి. ఆకలి వేసిన ఈవెన్ పప్పుచారు ఇందులోకైనా కూడా భలే ఉంటాయి కదా. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అన్నట్టు అప్పట్లో మీకు పావులకి వచ్చాయా 5, రూపాయికి 5 వచ్చాయి కూడా కామెంట్ చేసేయండి. సో ఈ విధంగా అయితే మనకి ఇష్టం కాబట్టి ఎలాగైనా కూడా వీటిని చేద్దామని చెప్పి 1 మంత్ నుంచి ఒక వీడియో అయితే చూస్తున్నాను, బాగా వైరల్ అవుతుంది. సో ఈ గొట్టాలు చెక్కలు అన్నీ కలిపి చేయొచ్చు కదా అని చెప్పి ఒక 2 kgs పిండి అయితే ఆడిపించాను అనమాట. ఇంతకుముందు చెక్కలు అవి చేశాను కదా, తర్వాత మిగిలిన పిండితో కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బియ్య పిండి అయిపోయింది, ఎందుకు అయిపోయిందో చెప్తానని. ఇందుకే అనమాట గొట్టాలు చేశాను. సో ఎలా చేశానో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా ఒక కప్పు బియ్య పిండికి కప్పున్నర వాటర్ యాడ్ చేయాలి. నాకు 1.5 బియ్య పిండి ఉందన్నమాట. ఇది చాలా పెద్ద గిన్నె అలా కనిపిస్తుంది. సో 1.5 బియ్య పిండికి 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మనం కలర్స్ ఏమి యాడ్ చేయం కాబట్టి కొంచెం పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మసులుతూ ఉన్నప్పుడు బియ్యపిండి యాడ్ చేసేసుకుందాము. 1.5 కప్పు బియ్యపిండికి 3 కప్పులు వాటర్ అనమాట యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. నాకు కొంచెం లైట్గా అనిపించింది కలరు, మరి ఇంకొంచెం కలర్ ఉంటే బాగుంటుంది కదండి. కొంచెం లైట్గా ఇంకొంచెం పసుపు ఉప్పు యాడ్ చేశాను మళ్ళీ కలిపేటప్పుడు. ఎంత ఉండలు లేకుండా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. అలా అనమాట మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చాక మళ్ళీ ఇంకొకసారి మనం బాగా కలిపేసుకోవాలన్నమాట. వీటిని చేయడానికి మనకి మార్కర్స్ ఉంటాయి కదా, కొంచెం లావుగా ఉన్న పెన్ కానీ మార్కర్స్ కానీ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ నాకైతే మాత్రం మా అమ్మాయి ఆడుకునే బొమ్మ మీదది ఒకటి ఉందన్నమాట. అది బాగా యూజ్ అవుతుంది అనిపించింది. అది కొంచెం మంచిగా ఉంది షేప్ కూడా, అందుకని చెప్పి అది తీసుకున్నాను. మీకు ఏది ఉంటే అది తీసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక చేతికి అంటుకోకుండా కొంచెం అక్కడక్కడ ఆయిల్ యాడ్ చేసుకుంటూ చేతికి అది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. మనం ఎందులో అయితే స్టీమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నదంతా కూడా ఈ విధంగా షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకోండి. ఈ గిన్నెకి సరిపడా ఉండాలన్నమాట. లేదంటే చిన్నగా కొంచెమే క్వాంటిటీ అయితే లోపలే పెట్టేసుకోవచ్చు. మనం పెద్ద గిన్నెలో లోపల చిన్న స్టాండ్ పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, సో అందుకని చెప్పి ఈ గిన్నె తీసుకొని అడుగుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పైన పెట్టాను అనమాట. నార్మల్గా అయితే 10 మినిట్స్ సరిపోతుంది, కానీ నేను ఏంటంటే 10 మినిట్స్ కాకుండా ఒక 15 మినిట్స్ అయితే ఉంచాను. ఎందుకంటే కొంచెం పైన కదా పెట్టాను, లోపల కాకుండా గిన్నె. అందుకని చెప్పి చేతికి అంటుకోకుండా ఉండే వరకు చూసుకొని ఈ విధంగా పెట్టాను అనమాట. మూత పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే ఈ విధంగా చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని బాగా మంచిగా కలిపేసుకొని మనం తీసుకున్నాం కదా పెన్ మార్కర్ కానీ ఏదైతే షేప్ చేసుకోవాలనుకుంటున్నామో అది రెడీ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న కవర్ని కూడా ఒకసారి తీసేసుకొని మంచిగా ఆ కవర్ని, నేనైతే ఫుల్ మక్కన కవర్ ఉందనమాట, అది ఎడ్జెస్ అవి కట్ చేసుకొని ఒకవైపు ఉండేలా చూసుకొని నీట్గా కట్ చేసుకొని ఆ కవర్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేశాను అనమాట. సో ఈ విధంగా కవర్ తీసుకొని మంచిగా ఈ విధంగా ముద్ద పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా ఒత్తుకోవాలి. లేదంటే మనం బొబ్బట్లు చేస్తాం కదా, అలాగే కవర్ మీద చేత్తేలా అన్న కూడా వచ్చేస్తాయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా షేప్ చేసుకుంటూ మంచిగా ఎడ్జెస్ అవి కట్ చేసుకుంటూ షేప్ చూసుకోవాలి సిజర్స్ అవి యూజ్ చేసి. ఇది మనకి ఇలా షేప్ వస్తుందంటే అర్థం కరెక్ట్గా చేసినట్టు అనమాట. లేదంటే పిండి విడిపోతూ ఉంటుంది. ఫస్ట్లో అయితే కొంచెం షేప్ కూడా రాదు మనకి, చేయడానికి కూడా అతుక్కోదు. ఒక్కొక్కసారి విడిపోయినట్టు అలాగ ఒకటి వస్తే ఒకటి రాదు, అలా చాలా టైం పట్టేస్తుంది. నాకైతే మాత్రం నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక 2 o'clock స్టార్ట్ చేసి 4:30 వరకు అయిపోయింది. చాలా అని మనం ఎక్కువ కూడా చేసేలేము. మిషన్తో అయితే ఫాస్ట్గా ఎక్కువగా వస్తాయి, బట్ ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఓపిక తెచ్చుకొని ఉన్న పిండి అంతా కూడా వేసేసి, ఇష్టం కదా ఎలాగో తింటాం కదా అని చెప్పి మొత్తం పిండి అంతా వేసేసి చేశానమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా చక్కగా ఒక్కొక్కటి చేయడానికి మనకి చాలా టైం పట్టేస్తుంది. అతుక్కోవడానికి కానీ షేప్ చేయడానికి కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. కానీ నేను చేసిన వీడియోలో అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. జస్ట్ మనకి ఏంటంటే ఒక పూట ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా ఆరిపోతాయి అని చెప్పారు. నేనైతే 2 o'clock స్టార్ట్ చేస్తే 4:30 దాకా నాకు ఇదే సరిపోయింది. ఇక బాడీ పెయిన్స్ కూడా వచ్చేసినాయి నాకు. ఇంకా తర్వాత ఇంక వెంటనే పడుకుని పోయాను అనమాట. ఇంకా నైట్ అంతా ఫ్యాన్లో వదిలేసాను ఓపెన్గానే. ఆ తర్వాత మార్నింగ్ లేవగానే నాకైతే
అసలు ఫుల్ స్మెల్ వచ్చేసాయి. వీళ్ళు అసలు ఎలా చేశారబ్బా అనుకున్నాను. నాకైతే మాత్రం ఇది కరెక్ట్ కాదనిపించింది ఆ వీడియోస్ అయితే మాత్రం. నా ఒకవేళ మీరు ఏమన్నా ట్రై చేసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ విధంగా మొత్తం అంతా కష్టపడి ఇంత ఎడ్జెస్ అన్ని కట్ చేసి ఇలా చేశాను. ఆ తర్వాత పోనీ ఏమన్నా ఫ్యాన్ కింద ఉండడం వల్ల ఏమైనా స్మెల్ వస్తుందేమో అని చెప్పి ఆ రోజంతా కూడా ఎండలో పెట్టాను. ఆ నెక్స్ట్ డే కూడా పెట్టాను. అయినా కూడా అంతా కూడా విడిపోయి అనమాట. లాస్ట్లో చూపిస్తాను అవి ఎలా విడిపోయి కూడా. కానీ వాళ్ళకి ఎలా వచ్చిందంటారు? మరి నేను ఈ గొట్టాలు ఎలా వేపానో కూడా మరి లాస్ట్ వరకు చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. ఇక వాళ్ళు కూడా ఇలా వచ్చి రానట్టు ఎంతో ట్రై చేసి చాలా కష్టపడి 2 ప్లేట్ల నిండా చేశానమాట. పిండంతా వేస్ట్, శ్రమ అంతా వేస్ట్, టైం వేస్ట్ నాకు నిజంగా. కాకపోతే ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే నిజంగా ఇది ఫేక్ అని అనిపించింది అనమాట నాకు. ఇది ఇలా ఎండలో పెట్టగానే ఇలా విడిపోయాయి. వాళ్ళేం ఫ్యాన్ కింద పెడితేనే అయిపోతాయి అన్నారు. అసలు అలా గొట్టాల షేప్ స్మూత్గా ఉంటుంది కదా, అలా వచ్చినట్టు వెంటనే చూపించారనమాట. చేసింది చూపించా, నెక్స్ట్ డే మనం కొంటాం కదా బయట షాప్లో, అలానే చూపించేశారు. నేనైతే ఈ ఎండలో ఎలా పెడితే ఎలా అయిందో కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా ఇది ఎలా ఉందో, మొత్తం అంతా కూడా విడిపోతుంది. అసలు అంతా నాకైతే మాత్రం ఫేక్ అనిపించింది అబ్బా. ఎందుకంటే నేను స్మూత్గా ఎందుకు కరెక్ట్గా చేస్తేనే మనకి షేప్ వస్తుంది. షేప్ అయితే వచ్చింది నాకు. బట్ ఇవి ఎక్కడి నుంచి తెచ్చాను అనుకుంటారా? మా అమ్మ ఇంకొకటే పనిగా అమ్మ గొట్టాలైపోయి అని తలకే తింటుంది. ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా షాప్ నుంచి ఇవి తీసుకొచ్చానమాట. తీసుకొచ్చి వేపాను. ఇంకా వేపేటప్పుడు ఇంకా తీసిన వీడియో కూడా నాకు చెప్పాలనిపించింది. నాలాగే మీరు ట్రై చేసి టైం అంతా వేస్ట్ చేసుకొని శ్రమ అంతా వేస్ట్ చేసుకుంటారు. పిండి వేస్ట్, గ్యాస్ వేస్ట్, టైం వేస్ట్. నిజంగా నాకైతే బాడీ పెయిన్స్ వచ్చేసాయి. నాలాగే ఎవరు సఫర్ అవ్వకూడదని ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను. కానీ గొట్టాలు మాత్రం ఇలాగా ఇప్పుడు షేప్ చేశాను చూసారా, అలా చేసి నెక్స్ట్ డే ఇప్పుడు ఈ గొట్టాలు చూపించినట్టు చూపించారు. ఇదంతా ఫేక్ అని అర్థమైంది. మీకైతే ఏమనిపించిందో కామెంట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.